హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. సో ఈరోజు నేను అక్షయ తృతీయకి అయితే కనుక లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కొనుక్కున్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, కానీ కుదరడం లేదు. చాలా మంచి రోజు లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం కొనుక్కున్నాను. ఎనీవే, వ్లాగ్ వచ్చేసి ఈరోజు మనం చేయబోతున్న వ్లాగ్ వచ్చి ఇన్ఫర్మేషన్ వ్లాగ్ అండి. సో ఇన్ఫర్మేషన్ వ్లాగ్ ఏంటి అనుకుంటే కనుక నేను ఒక ప్లేస్కి వెళ్తున్నాను ఈరోజు. ఆ ప్లేస్లో ఏం దొరుకుతాయి? సో మనకి ఈ సమ్మర్లో ప్రతి ఇంట్లో కూడా, ముఖ్యంగా మన ఆంధ్ర తెలుగు వాళ్ళకి ప్రతి ఇంట్లో ఈ సమ్మర్లో అది పెట్టుకోకపోయినా, అది లేకపోయినా మనకి ముద్ద దిగదు. ఐ థింక్ చాలామందికి ఆల్రెడీ ఐడియా వచ్చేసి ఉంటుంది ఏంటి అని. ఎనీవే, ఇప్పుడైతే మనం బయటకు వెళ్తున్నాము. వెళ్ళి అక్కడ ఏం దొరుకుతాయి అనేది నేను మీకు చూపించబోతున్నాను. సో అక్కడి నుంచి కరెక్ట్ కొలతలతో అది ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తాను. నాకు తెలిసి అందరికీ తెలిసిపోయి ఉంటుంది, బట్ ఎనీవే అలా సర్ప్రైజ్గానే ఉంచుదాము. సరే, ఫస్ట్ అయితే మనం మల్లేశ్వరం బయలుదేరదాం పదండి. ఎందుకంటే నాకు మల్లేశ్వరంలో మాత్రమే నేను పెట్టుకోవాలనుకుంటున్నది సమ్మర్లో దొరుకుతాయి ఐటమ్స్. సరే పదండి, బయలుదేరదాం. ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే నేను రావాలనుకున్న ప్లేసు, నేను చెప్పాలనుకున్న ప్లేస్ వచ్చేసి మల్లేశ్వరం. ఎస్, మల్లేశ్వరం అంటే బెంగళూరులో వన్ ఆఫ్ ద మెయిన్ సెంటర్ అనమాట. బెంగళూరు అంటే మల్లేశ్వరం, మల్లేశ్వరం అంటే బెంగళూరు అనమాట. అంటే అంత షాపింగ్ మీకు అది ఎట్లా అంటే లైక్ రోడ్ సైడ్ షాపింగ్ దొరుకుతుంది, తర్వాత మంచి కాస్ట్లీ బట్టలు కావాలన్నా దొరుకుతాయి. లైక్ ప్రతి ఒక్కటి మీకు కూడా మల్లేశ్వరంలో దొరుకుతుంది. మేము ఈ మల్లేశ్వరంలో ఆల్మోస్ట్ 10 years ఉన్నామన్నమాట. సో మల్లేశ్వరంలో 10 years ఉన్న తరువాత మేము మా ఇంటికి అంటే సొంత ఇల్లు కొనుక్కొని సొంత ఇంటికి షిఫ్ట్ అయ్యమాట. ఇంతకీ ఇప్పుడు నేను మల్లేశ్వరం రావడానికి రీజన్ ఏంటంటే, ఎస్, ఐ థింక్ నేను మీకు చెప్పినప్పుడే అర్థమైపోయి ఉంటుంది. నేను ప్రతి సమ్మర్లో మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలంటే కనుక ఖచ్చితంగా మల్లేశ్వరం వస్తానండి. ఎందుకంటే ఇక్కడ మాత్రం మీకు ఎక్సలెంట్, మంచి పుల్లగా గట్టిగా టెంకి గట్టిగా చాలా బాగుండే మామిడికాయలు మీకు ఇక్కడ మాత్రమే దొరుకుతాయండి. అండ్ నేను ఎప్పుడు చూసినా కూడా ఇక్కడే కొనుక్కుంటాను, వీళ్ళ దగ్గరే కొంటానండి. సో అందుకోసమే మల్లేశ్వరం వచ్చాను. సో ఇక్కడ మనం మల్లేశ్వరం వస్తే మీరు జస్ట్ వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తీసుకొని హ్యాపీగా వచ్చేస్తే వాటర్ అంతా కూడా ఇక్కడే ఉంటాయి. వాళ్ళు మీకు కడుగుతారు. కాకపోతే నేను ఏంటంటే వస్తూ ఒక బట్ట ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటాను. వాళ్ళు నీట్గా తుడిచేసేసి చక్కగా చూస్తున్నారు కదా నా కాయలు కూడా. ఆ బట్ట అయితే నేనే తీసుకొచ్చుకున్నాను ఆ క్లాత్ ఇంటి దగ్గర నుంచి. ఎందుకంటే లైక్ వాళ్ళ దగ్గర ఉంటాయి, బట్ నాకు ఇష్టం లేదనమాట. నేనే తెచ్చుకున్నాను క్లాత్. సో నేనైతే 5 kg కాయలు తీసుకొని ఇట్లా శుభ్రంగా కడుక్కున్నాను. ఇక్కడ నీట్గా మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు ముక్కలు చక్కగా కొట్టిస్తారు. చూడండి ఎంత బాగా కొట్టిస్తున్నారో నీట్గా. నేనైతే చాలా మీడియం సైజు తీసుకుంటాను. అసలు మామిడికాయ అయితే మాత్రం ఎంత పులుపు ఉందంటే చెప్పలేము. మీరు చూస్తున్నారు కదా, ఈ కాయ వచ్చేసి నాకు కొంచెం రెడ్డిష్ వచ్చిందనమాట. నాకు కొంచెం భయం వేసింది, రెడ్డిష్ వచ్చింది ఏంట్రా బాబు. ఎందుకంటే అండి, ఆవకాయలు ఒక్క చిన్న పండు ముక్క పడ్డా కూడా మనం చేసిన కష్టం అంతా వృధా అయిపోతుంది ఆవకాయ పచ్చడికి. ఆవకాయ ఏంటంటే మనం నిలవ పెట్టుకునే పచ్చడి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా కాయ మంచి గట్టిగా పుల్లగా టెంకి కూడా బాగా గట్టిగా ఉండాలండి. సో నేను ఆ కాయ తీసేసేసాను. యాక్చువల్గా ఆంటీ వాళ్ళకి మేము ఎప్పటి నుంచో పరిచయం కాబట్టి అన్ని కాయలు తీసేసి నేను 5 kg అంటే 6 kg వేశారు. ఇది మీకు వచ్చేసేసి మల్లేశ్వరం 8th crossలో ఎగ్జాక్ట్గా పోస్ట్ ఆఫీస్ ఎదురుగా. మల్లేశ్వరం పోస్ట్ ఆఫీస్ అంటే ఎవరైనా చెప్తారు. పోస్ట్ ఆఫీస్ ఆపోజిట్లో దొరుకుతాయి అనమాట మీకు మామిడికాయలు. అదే కాకుండా పక్కన వినాయకుడి గుడి కూడా ఉంటుందండి. ఇక్కడ వినాయకుడు ఒక్కటే కాదు, వినాయకుడు తర్వాత అమ్మవారు, ఆ తర్వాత వచ్చేసి నాగేంద్ర స్వామి, తర్వాత శివయ్య, ఆంజనేయ స్వామి, అందరూ అన్ని దేవుళ్ళు కూడా ఈ టెంపుల్లో ఉంటారు. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆ టెంపుల్ ఆపోజిట్లోనే మనకు కావాల్సిన గుళ్ళోకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా మీకు దొరుకుతాయి అనమాట. సో ఇక్కడ మేము మల్లేశ్వరం ఉన్నప్పుడు చాలా రెగ్యులర్గా వచ్చే వన్ ఆఫ్ ద టెంపుల్ ఇదనమాట మేము. అండ్ ఇది మల్లేశ్వరం అంటే బెంగళూరు అంటేనే పూలకి పెట్టింది పేరు. సో మల్లేశ్వరం పూల మార్కెట్ ఇది. అస్సలు చూడండి ఎట్లున్నాయో ఆ పూలు, చూడండి ఆ ఫ్రెష్నెస్ ఎక్కడ చూడలేమండి. అసలు ఆ తీరు కానీ పూలు ఆ ఇది కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు బెంగళూరు అంటే గులాబీలకి మెయిన్గా పెట్టింది పేరు. అసలు చూడండి ఎట్లా కట్టారు ఆ దండలు. ఇవి మనం కొనుక్కోవాలనుకుంటే మనకు ఆంధ్రాలో ఆల్మోస్ట్ ఈ గులాబీల దండ అట్లా కావాలంటే మనకు 3000-4000 చెప్తారు. ఇక్కడ ఎంత 500-600లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఎగ్జాక్ట్గా
ఇది వచ్చేసి చూస్తున్నారు కదా, ప్రభాకర్ స్టోర్స్ అంట అండి. వీళ్ళు తెలుగు వాళ్ళు. నేను మల్లేశ్వరంలో 10 సంవత్సరాలు ఉన్నాను, కానీ నాకు ఇక్కడ ఈ షాప్ ఉందని తెలియదండి. ఈ షాప్ ముందు నుంచి నేను కనీసం కొన్ని వందల సార్లు వెళ్ళి ఉంటాను, కానీ ఈ షాప్ ఇక్కడ ఉందని తెలియదు. ఇక్కడ మెయిన్గా మనకి ఆవకాయకే కాదండి, ఏ పచ్చళ్ళకి కావాల్సినవి కూడా మనం వెళ్ళి చెప్పేస్తే వాళ్ళు హ్యాపీగా అన్నీ ఇచ్చేస్తున్నారు. నేను ఇక్కడ హ్యాపీగా ఆవపిండి, మెంతి పిండి, శనగ నూనె మొత్తం కూడా ఆ షాప్లోనే కొనుక్కున్నానండి. ఎగ్జాక్ట్గా ఆ పూల మార్కెట్ ఎదురుగా ఉందనమాట. ఇదిగోండి ఆవపిండి, మెంతి పిండి, తర్వాత వచ్చి శనగ నూనె అన్నీ కొనుక్కున్నానండి. ఎక్సలెంట్గా ఉన్నాయి అన్ని ఐటమ్స్ అయితే కూడా. అండ్ ఇంకా అస్సలు కథ మొదలైంది ఆవకాయ పచ్చడి పెట్టడం అనమాట. సో ఆవకాయ పచ్చడి పెట్టడం అంటే ఒక పెద్ద ప్రాసెస్సే, అది మీ అందరికీ తెలుసు. మెయిన్గా మనం ముక్కలు కొట్టించుకొచ్చినంత మాత్రం సరిపోదండి. మెయిన్గా మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత మీకు తెలిసిన విషయం అంతా ముక్కలు క్లీన్ చేయాలి ఫస్ట్. ఎందుకంటే ఆ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. ఆ లేయర్ తీయకపోతే ఏంటంటే మనం అంతా కలిపి నూనె పోసిన తర్వాత ఆ నూనె మీద అంతా లేయర్స్ తేలుతాయి, చాలా చండాలంగా ఉంటుంది. అందుకని మంచి బట్ట పెట్టి శుభ్రంగా తుడిచేసి క్లీన్గా పెట్టుకోవాలి. ఇది వచ్చేసి జస్ట్ ఇప్పుడే కొనుక్కొని వచ్చానండి. నేను ఎందుకు కొనుక్కొచ్చానంటే, నేను యాక్చువల్లీ ఇదివరకు అల్యూమినియం పెద్దది ఉండే నా దగ్గర వంట చేసేది, దాంట్లో చేస్తుండే నేను. కానీ ఏమవుతుందంటే దానికి హోల్స్ పడిపోతున్నాయి. అందుకని భయం వేసి ప్లాస్టిక్ది కొనుక్కొచ్చుకున్న తర్వాత మళ్ళీ వెయిట్ చూసుకున్నా ఎంత ఉన్నాయి ముక్కలని. అండ్ ఇవన్నీ అక్కడి నుంచి నేను కొనుక్కొచ్చుకున్నానండి. పసుపు, ఉప్పు, తర్వాత వచ్చేసి మన ఆవపిండి, మెంతిపిండి, కారం అయితే నేను ఆంధ్రా నుంచే తెప్పించుకున్నాను, అక్కడ కొనలేదు, కానీ అక్కడ ఉందంట. సో ఆ ప్రభాకర్ స్టోర్స్ మల్లేశ్వరంకి వెళ్తే హ్యాపీగా మనకి దొరికిపోతాయండి. సో ఇంకా అన్నీ రెడీ చేసేసుకున్నాను ముక్కలు. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనకి ముక్కలు కొట్టించుకొచ్చిన తర్వాత ఆ తొడేలన్నీ తీసేస్తాం కదా, అవన్నీ తీసేసిన తర్వాత కూడా ఒకసారి మనం వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చూసుకున్న తర్వాతే మనము అంత ఉప్పు కారం అంతా కూడా వేసుకోవాలండి. ఇంకో విషయం ఏంటంటే, నేను ఇప్పుడు వెయిట్ చూస్తున్నాను ముక్కలు, మీరు చూస్తున్నారు కదా, వెయిట్ ఖచ్చితంగా చూడాలి. లేకపోతే ఏంటంటే మనం వేసే కొలత చాలా రాంగ్ అయిపోతుంది. సో అందుకని చెప్పైతే నేను ఖచ్చితంగా వెయిట్ చూస్తాను. వెయిట్ చూసిన తర్వాత నేను ఇదివరకు పెట్టేటప్పుడు నాకు తెలియదండి. సో నా తర్వాత ఒకళ్ళు చెప్పారు, మీరంట ఫస్ట్ ఒక 2-3 స్పూన్లు పసుపు వేసి బాగా కుదిపించేసి, శుభ్రంగా కుదిపించి, అంటే ముక్కలన్నీ బాగా కలిసేలాగా కుదిచ్చేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మనము ఉప్పు, కారం, ఆవపిండి, నూనె వేసుకుంటే ముక్క చాలా రోజులు గట్టిగా ఉంటుందంట అండి. సో ఆ విషయం నాకు ఈ టెక్నిక్, ఈ చిట్కా ఒకళ్ళు చెప్పారు. సో అప్పటి నుంచి ఇదే ఫాలో అవుతున్నా. అదైతే నిజమేనండి, ముక్క చాలా గట్టిగా ఉంటుంది. మీరు కొంచెం పసుపు వేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి చాలు. అండ్ ఈ లోపల నేనైతే కనుక గిద్ద గ్లాస్ తీసుకుంటానండి. నాకు కరెక్ట్గా గిద్ద గ్లాస్ ఉంటుంది, ఆ గిద్ద గ్లాస్తోనే వాడతాను అనమాట. నేను వచ్చేసి 1 కేజీ మామిడికాయ ముక్కలకి, అంటే మామిడికాయ బాగా పులుపు ఉండాలండి, మంచి పులుపు గట్టిగా ఉంటే 1 కేజీ మామిడికాయ ముక్కలకి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం, 2 గిద్దల ఆవపిండి అని చెప్పి లెక్క వేస్తానండి. కానీ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 5 కేజీల ముక్కలు అయ్యేసరికి 2 గిద్దల ఆవపిండి, 2 గిద్దల కారం, 2 గిద్దలు ఉప్పు, యాక్చువల్గా నేను మీకు చెప్పినట్టు. కానీ 5 కేజీల ముక్కలు అయ్యేసరికి నేను ఏంటంటే ఆవపిండి, కారం అయితే అలానే వేసేసాను, అంటే 2 గిద్దల లెక్కన. ఉప్పు మాత్రం 1 గిద్ద తగ్గించాను, అంటే 9 గిద్దలు మాత్రం వేసాను. ఎందుకంటే మనకు కనుక ఉప్పు ఎక్కువైందంటే మాత్రం ఆవకాయలో చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో ఏంటంటే 3వ రోజు మనం కలదిప్పుతాం కదండి మళ్ళీ. సో 3వ రోజు కలదిప్పిన తర్వాత కావాలంటే మనం కలుపుకోవచ్చు అనే ఉద్దేశంతో నేనేంటంటే మిగతావన్నీ కూడా నేను 10 వేసానంటే 1 కేజీ ముక్కలకు వచ్చేసేసి 2 గిద్దలు ఉప్పు, 2 గిద్దల కారం అలా వేసాను. కానీ 2 గిద్దల ఆవపిండి, 2 గిద్దల కారం వేసాను, కానీ ఉప్పు మాత్రం 9 గిద్దలే వేసానండి. సో మీకు గిద్ద అంటే లెక్క మనకి పాత రోజుల్లో గిద్దలు దొరికాయి, కానీ ఇప్పుడు దొరకవు. కాబట్టి ఒక చిన్నది, మనం టీ గ్లాస్ ఉంటుంది కదా, టీ తాగుతాం కదా, ఆ గ్లాస్ అనుకోండి. యాక్చువల్గా నేను మీకు చూపించాను గ్లాస్, ఆ సైజ్ గ్లాస్ అనుకోవచ్చు. అండ్ నేను ఆవకాయకి వచ్చేసరికి కంపల్సరిగా నేను శనగ నూనె వాడతానండి. చాలామంది నువ్వుల నూనె అంటారు, నువ్వుల నూనె బాగుంటుంది. కాకపోతే ఏంటంటే నువ్వుల నూనె చాలా వేడి, ఆల్రెడీ మనం ఆవపిండి వేస్తున్నాం కాబట్టి నువ్వుల నూనె ఇంకా విపరీతమైన వేడి. కాబట్టి నేనైతే కనుక నువ్వుల నూనె వాడనండి. నేను వచ్చేసి ప్యూర్ మంచి శనగ నూనె వాడతాను. అండ్ ఇంకోటి వచ్చేసి 5 కేజీల మామిడికాయ ముక్కలకి నేను జస్ట్ ఒకే 1 గిద్ద, యాక్చువల్గా నాకైతే ఆయన 100 గ్రాముల ప్యాకెట్ ఇచ్చారు వేయమని, కానీ నాకు డౌట్, అందుకని చెప్పి ఒకే 1 గిద్ద మెంతిపిండి వేసాను నేను. ఎందుకంటే మళ్ళీ మెంతులు చేదు కాబట్టి అది కనుక ఎక్స్ట్రా పడిందంటే చండాలంగా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఒకే 1 గిద్ద వేసాను. యాక్చువల్లీ ఇంకా కొంత మిగిలిపోయింది, మీరు చూస్తున్నారు కదా కవర్లో. సో నేనైతే ఒకే గిద్ద వేసాను అనమాట. ఇది లెక్క. మీరు ఈ లెక్కతో కనుక ఆవకాయ పెట్టుకున్నారంటే
అల్టిమేట్గా ఉంటుందండి. అండ్ ఇంకోటి వచ్చేసేసి ఈ టైంలోనే చాలామంది చిన్నులపాయలు వేసుకుంటారు. చిన్నులపాయలు వేస్తే చాలా కమ్మగా చాలా బాగుంటుంది. కానీ మా ఇంట్లో చిన్నులపాయలు వాడే అలవాటు లేదు కాబట్టి నేను ఎప్పుడూ చిన్నులపాయలు వేయలేదు. సో మీకు కావాలంటే ఈ టైంలోనే కలుపుకుండేటప్పుడు ఈ టైంలోనే మీరు హ్యాపీగా చిన్నులపాయ రెబ్బలు నీట్గా తీసేసి చక్కగా కొంచెం ఒక గుప్పెడు 2 గుప్పెడు చిన్నులపాయలు కూడా దీంట్లో వేసేసుకుంటే 3వ రోజుకి చిన్నులపాయలు కూడా బాగా నానిపోయి కమ్మగా గుమ్మంటూ వాసన వస్తుంది అనమాట. నేను ఇప్పుడు వచ్చేసి ఆవపిండి వేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఆవపిండి నేను ఆ ప్రభాకర్ స్టోర్స్లో తెచ్చుకున్నాను. సో ఇదనమాట. అండ్ నేను మీరు పక్కన డబ్బా చూస్తున్నారు కదా, ఆయిల్ డబ్బా, అది ప్యూర్ శనగ నూనె అనమాట. నేను ప్యాకెట్స్ తీసుకురాలేదండి. నేనైతే 1 కేజీయే తీసుకొచ్చాను నూనె. నాకు తెలియదు సరిపోదో చూడాలి. నేను 5 కేజీ ముక్కలకి 1 కేజీయే తీసుకొచ్చాను. ఎందుకంటే ఉరామురుగా ఏంటంటే మనం ఫస్ట్ రోజు జస్ట్ తడి పొడిగానే కలిపి పెట్టుకోవాలి. 3వ రోజుకి అది బాగా అంటే పచ్చడి బాగా ఊటొచ్చేస్తుంది. ఊటొచ్చిన తర్వాత కావాలా వద్దా చూసుకొని అప్పుడు మనం నూనె పోసుకోవాలి. కానీ ఖచ్చితంగా 2.5 కేజీ 3 కేజీ నూనె పడుతుందండి, అది మాత్రం 100% గ్యారంటీ. కాకపోతే ఏంటంటే నేను 1 కేజీ తీసుకొచ్చాను. ఇంట్లో కూడా ఉంది శనగ నూనె, కావాలంటే చూద్దాంలే అనే ఉద్దేశంతో నేను 1 కేజీ అయితే తీసుకొని వచ్చాను. గానుగు నూనె 1 కేజీ తెచ్చాను, కానీ నా దగ్గర అయితే శనగ ఇంట్లో ఉందండి శనగ నూనె. సో అందుకని చెప్పి 1 కేజీ తీసుకొని వచ్చాను. సో ఇప్పుడైతే ఆవపిండి పోసాను. నాకు యాక్చువల్గా ఆవపిండి కూడా చాలా మిగిలింది. అండ్ ఈ కారం వచ్చేసి నేను ఆంధ్రా నుంచి తెప్పించుకుంటాను. ఆ కారం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు నేను ఆంధ్రా నుంచి మిషన్ల దగ్గర తొడయాలు తీసేసిన కారం అండి. పర్టికులర్గా తొడయాలు తీసేయాలి. ఆవకాయ పచ్చడికి తొడయాలు తీసేసిన కారం కొట్టించుకున్నది కావాలి. అలా దొరకట్లేదు అంటే గనక ఇప్పుడు వచ్చేసేసి 3 మ్యాంగో పికిల్ కూడా బాగానే ఉంటుందని చాలామంది అన్నారు, కానీ నేను ఎప్పుడు వాడలేదండి. సో 3 మ్యాంగో పికిల్స్ లేదంటే మనకి టీకాల చాలా బాగుంటుందండి. అంటే మంచి కలర్ ఉంటుంది, కారం బాగుంటుందండి. సో అది వాడచ్చు. నేనైతే టీకాలో ఒక్కసారి ట్రై చేశాను. 99% నేనైతే కనుక ఆంధ్ర నుంచే తెప్పించుకుంటాను. అలా కుదరని వాళ్ళు మాత్రమే 3 మ్యాంగో పికిల్ అలా. సో ఇదైతే కనుక నేను 10 గ్లాసుల లెక్కే పోసేసాను. సో ఇది కారం కూడా పోసిన కారం కూడా చాలా మిగిలింది నాకు. ఎందుకంటే మనకి అంతంత పోసేయలేం కదా, కేజీ పోయాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా నేను ఆవపిండి కేజీ తెచ్చుకున్నాను, కానీ కొంత మిగిలింది. ఈవెన్ దో కారం నేను కేజీ తెప్పించుకుంటే కొంత మిగిలింది అనమాట. మనకేంటంటే గిద్ద లెక్కే ఉండాలి, కానీ ఇట్లా కేజీలు లెక్కన పోసే కావదనమాట. సో ఇప్పుడు నేను కారం కూడా పోసేసాను అనమాట. సో ఇప్పుడు మనమైతే గనక 9 గిద్దలు ఉప్పు, 10 గిద్దల కారం, 10 గిద్దల ఆవపిండి పోసిన తరువాత చక్కగా ముందు ఇలా తిప్పేసుకోవాలండి. నీట్గా మొత్తం కలవాలి. కలిసిన తర్వాత మాత్రమే నూనె పోయాలండి. మీరు ముందే నూనె పోసేస్తే ఉండలు చుట్టేస్తుంది. సో మీకు ముక్కలు ప్లస్ ఈ ఉప్పు, కారం, పసుపు, అంటే పసుపు మనం ముందే కలిపేసామనుకోండి, ఆవపిండి మొత్తం బాగా కూడా ముక్కలకు పట్టాలి. పట్టిన తరువాతే మనము నూనె పోయాలండి. సో మనం ముందే నూనె పోసేస్తే మాత్రం ఉండలు చుట్టేస్తాయి. సో అందుకని చెప్పేసి నేనైతే బాగా నీట్గా తిప్పుకుంటున్నాను. యాక్చువల్గా నాకు చెయ్యి నొప్పి ఉంది, ప్రాబ్లం ఉంది. అందుకని చెప్పేసి మా పాప నేను తిప్పుతానమ్మా అంది. సో అందుకని చెప్పేసి మేము శుభ్రంగా బాగా పైనుంచి కింద నుంచి పైకి ముక్కలంతా కలిసిన తర్వాత నేనైతే నూనె చూడండి అదిగో చూపిస్తున్నాను. నేను వచ్చేసి ప్రాపర్ ప్యూర్ గ్రౌండ్ నట్ ఆయిల్ అయితే తెచ్చుకున్నాను అనమాట. సో తెచ్చుకొని చూద్దాము, 1 లీటర్ పోసి చూద్దాము. ఉరామురుగానే కదా, తడి పొడిగా కడిపి పెట్టుకోవాలండి, అంతే కదా అని చెప్పేసి ఒకే రోజు ఫస్ట్ రోజే మనం కేజీలు పోయొద్దండి. సో చూడండి ఇదిగోండి, అయితే నేను మొత్తం బాగా ముక్కలకి కారము, ఉప్పు, ఆవపిండి బాగా పట్టేసిందండి. మంచిగా తిప్పుకున్నాం పైనుంచి కిందకి మంచిగా తిప్పేసేసుకొని ఇప్పుడైతే నేను కనుక నూనె పోద్దాం అనుకుంటున్నాను. మా అమ్మాయి అయితే ఉండమ్మా ఇంకొంచెం నేను నీట్గా తిప్పుతాను మొత్తం పట్టనివని చెప్పేసి మా పాప నాకైతే బాగా హెల్ప్ చేసింది. ఈ పచ్చళ్ళ విషయంలో అయితే తిప్పాలి అలా అన్నప్పుడు మా పాప నాకు బాగా హెల్ప్ చేస్తుందండి. సో ఇప్పుడైతే నేనైతే ఆ 1 లీటర్ ఆయిల్ అంటే మన శనగ నూనె పోసేస్తున్నాను. శనగ నూనె శుభ్రంగా మొత్తం పోసేసుకోండి నీట్గా. అలా ఒకే చోట పోయకుండా ఇలా తిప్పి నీట్గా రౌండ్గా తిప్పుకుంటూ పోసుకోండి. ఎందుకంటే అన్ని ముక్కలకి పట్టాలి, అన్ని వైపులా వెళ్ళాలి. మనం తిప్పేటప్పుడు ఏంటంటే మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. లేదు ఒకే చోట పోసామంటే అది డౌన్ డైరెక్ట్ కిందకి వెళ్ళిపోతుంది, మనకు తిప్పడం చాలా కష్టం అయిపోతుంది. చూడండి ఇప్పుడు నేను పోసినప్పుడు ఆల్మోస్ట్ పైన అంతా నేను పోసేటప్పుడు ఆ ముక్కలు బాగా తడిచిపోయినాయి చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే అది లోపలికి కిందకి దిగేటప్పుడు కూడా నీట్గా ఈక్వల్గా దిగుతుంది కిందకి. మీకు తిప్పుకోవాలంటే కష్టం లేకుండా ఉంటుంది. లేదనుకోండి ఒకే చోట పోస్తాము ఇబ్బంది అయిపోతుంది. చూడండి ఇప్పుడు ఈజీ ఉంటుంది తిప్పాలంటే. సో అందుకని చెప్పేసి నేనైతే నీట్గా అలా రౌండ్గా ప్రతి ప్లేస్లో పడేటట్టు చక్కగా పోసానమాట. ఆయిల్ పోసుకొని ఈజీ ఉంటుంది నాకు యాక్సెస్ తిప్పాలంటే కనుక. సో ఇదనమాట విషయం.
సో నేను మీకు చెప్పాను కదండి, నాది ఏంటంటే 5 కేజీలు ముక్కలు, ఉప్పు, కారము, తర్వాత ఆవపిండి ఇంతేసరికి చాలా ఎక్కువ పచ్చడి అయిపోయింది. అప్పటికే 9 కేజీల పైనే తెలింది పచ్చడి. అందుకోసం అని చెప్పేసి నాకు సరిపోక ఇంట్లో ఉన్న ఆయిల్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇంట్లో ఉన్న ఆయిల్ ఇంకో లీటర్ కూడా పోసేసాను. అంటే 2 లీటర్ల ఆయిల్ పోసాను. మీరు మాత్రం అలా పోయొద్దండి, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ పచ్చడి కాబట్టి నేను 2 లీటర్లు పోసాను. మీరైతే అలా పోయొద్దు. మీరు నీట్గా చూసుకొని కేజీ పెట్టుకునే వాళ్ళైతే కనుక పచ్చడి 2 గిద్దల కారం, 2 గిద్దల ఆవపిండి, 1.5 గిద్దే ఉప్పు వేసుకోండి. ఆ లెక్కలో చూసుకొని వేసుకోండి. 3 రోజు తిప్పిన తర్వాత మీరు చక్కగా కావాలంటే మళ్ళీ ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు మాత్రం ముందుగా వేసుకోవద్దండి. సో కలిపిన తర్వాత చూడండి, మీకు పచ్చడి ఇట్లాగా ఉరామురిగా ఇలా తడి పొడిగా కలవాలండి. అంతే. మొత్తం నూనె పోసేసి దాన్ని తేల్చొద్దండి, బాగోదు. ఎందుకంటే మనకు 3వ రోజుకి విపరీతంగా వచ్చేస్తుంది అనమాట. సో ఇలాంటి కొలతలతో మీరు ఆవకాయ పెట్టుకుంటే ఎక్సలెంట్గా వస్తుంది పచ్చడి. చూడండి, మీకు చూస్తున్నారు కదా, ఇంకా నాది ముద్దగా అంటే ఇంకా సరిపోలేదనమాట. సో నేను ఇలా పెట్టేసేసి నేను మళ్ళీ ఏంటంటే 3వ రోజు కలదిప్పుతాను కదండి, ఆ రోజు మాత్రమే నేను కావాలంటే ఆయిల్ పోస్తాను. సో చూడండి, ఇదిగోండి 3వ రోజుకి ఇలా వచ్చిందనమాట ఆయిల్. ఫుల్ ఊట తేలి పచ్చడి అయితే అల్టిమేట్గా వచ్చిందండి. కాకపోతే ఇంకొక అరగిద్ద నాకు ఉప్పు పడుతుంది. సో ఇది ఇది ఫ్రెండ్స్ మన వ్లాగ్. సో ఐ థింక్ ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను చెప్పిన కొలతల ప్రకారం కరెక్ట్గా కనుక పెట్టుకుంటే ఆవకాయ అల్టిమేట్గా వస్తుంది. అండ్ నేను దీంట్లో చెప్పాలని ఒక చిన్న టిప్ ఏంటంటే, మేము చిన్నులపాయలు వాడము. చిన్నులపాయలు అంటే వెల్లుల్లిపాయలు కదండి, అది మేమైతే వాడము. ఎవరైనా వేసుకోవాలి అనుకుంటే 3వ రోజు మీరు తిప్పేటప్పుడు సో చిన్నులపాయ రెబ్బల పైన పొట్టు తీసేసేసి మీకు కావాల్సినవి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందని విన్నాను. నేనైతే వాడను కాబట్టి చిన్నులపాయలు నేను వేసుకోలేదు. సో ఇదండి మన వ్లాగ్. ఐ థింక్ బెంగళూరు వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వ్లాగ్. ఎందుకంటే లైక్ ఎక్కడ దొరుకుతాయి మామిడికాయలు పచ్చడి పెట్టుకోవాలనుకుంటే, అండ్ మనకి హ్యాపీగా ఆవపిండి, మెంతిపిండి రెడీగా ఉంటే ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం చాలా ఈజీ. మీకు అర్థమైపోయింది కదా. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉంటానండి మరి. బాయ్ బాయ్.